అలాగే నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడానికి బాదుడే కార్యక్రమాన్ని మళ్ళీ మనం శ్రీకాకుళం నుంచి ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో అప్పటి నుంచి అప్రదాసంగా వెళ్ళాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పాతాళానికి తొక్కే విధంగా ప్రజలు నిర్ణయానికి వచ్చారు. అంటే మన శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఎప్పుడూ కూడా అండగా దండగా ఉన్నటువంటి జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. ఎక్కడి నుంచి ఏదైనా శ్రీకారం చుడితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి అచ్చొచ్చినటువంటి ప్రదేశం వెల్లకూరు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకించి చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఈరోజు తీర్మానాలు కూడా రాయండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం 28,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నాం. అందులో మా జిల్లాకి 1,000 కోట్లు ఇవ్వండి, మేము మరి రూపాయి కూడా అడగం. 1000 మేము అందులో వంశధార పూర్తి చేయొచ్చు, వంశధార నాగావ్ లింక్ కెనాల్ పూర్తి చేయొచ్చు, అందులో ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయొచ్చు. ఈరోజు అన్నీ కూడా 1000 కోట్ల రూపాయలతో మేము పూర్తి చేస్తాం. మీ నెల్లూరుకు నీళ్ళు కావాలంటే 1000 కోట్లు కావాలి, మా జిల్లాకు నీరు కావాలంటే 1000 కోట్లు కావాలి. ఇవి అంటే సూక్ష్మంలో మోక్షం. ఈరోజు ఎక్కువగా మోక్షం కలిగించడానికి అందుకనే ఈరోజు పూజా విధానాలు కూడా చాలా వరకు మారిపోయినాయి. ఒకప్పుడు గంటల తరబడి ఉండేది, సూక్ష్మంలో మోక్షం అని చెప్పి మన పంతులందరూ అరగంట సేపు చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా మన జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనం మాట్లాడితే శ్రీకాకుళం వలసల జిల్లా అన్నారు. దానికి కారణం ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమలు పెట్టాలి అని అంటే మంచి రోడ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, నాణ్యమైన కరెంట్ ఉండాలి, అలానే ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్టులు ఉండాలి. అవి ఉన్నప్పుడే ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ పెడతాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ వచ్చిందనంటే నెల్లూరు జిల్లా గొప్పతనం కాదు. చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దిగితే గంటన్నర జర్నీలో శ్రీ సిటీకి రావచ్చు. కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ నెల్లూరు సిటీకి దగ్గరగా పోతారు. ఎందుకంటే చెన్నై పక్కనే పెరుంబుదూరు ఉంటుంది, అదొక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. అలానే ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి హిందూపురం లేదా అనంతపురంలో కొన్ని 1000 కోట్ల రూపాయలు పెట్టే పరిశ్రమలు వస్తున్నాయంటే దానికి కారణం బెంగళూరు నుంచి అనంతపురం రావాలంటే 2 గంటల జర్నీ. ఈరోజు వాడు పరిశ్రమ పెడితే గంట సేపు వాడు ఎయిర్పోర్ట్లో దిగి గంటలో వాడు పరిశ్రమకు వస్తాడు. వాడు